సిపెక్ సర్వేతో పాటుగా ఇతర సంబంధిత సామగ్రి నుండి వచ్చిన డేటాను అధ్యయనం చేసి మరియు లోతుగా విశ్లేషణ చేసి ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష. మరి కమిషన్ నిర్ధారిత పూర్వకమైన సాక్ష్యం విశ్లేషిస్తూ రాష్ట్రంలోని మొత్తం సామాజిక ఆర్థిక పరిస్థితుల్లో పోలిస్తే వెనుకబడిన తరగతుల వెనుకబాటుతనం ఇంకా కొనసాగుతుందని తెలుపుతూ తన నివేదికను 2025 మార్చిలో సమర్పించింది. తన అనుగుణంగా కమిషన్ వెనుకబడిన తరగతులకు విద్య, ఉపాధి మరియు ప్రత్యేకించి స్థానిక సంస్థల్లో రాజకీయ ప్రాతినిధ్యం గురించి 42% రిజర్వేషన్కు సిఫార్సు చేసింది అధ్యక్ష. ప్రభుత్వం పై పేర్కొన్న నివేదికను మరియు సిఫార్సులను వెనుకబడిన తరగతుల పౌరుల జనాభాను దృష్టిలో ఉంచుకొని మరియు వారి జనాభా నిష్పత్తికి అనుగుణంగా సరైన ప్రాతినిధ్యం లేకపోవటం, వాటినన్నింటిని కూడా జాగ్రత్తగా పరిశీలించిన తర్వాత స్థానిక సంస్థల్లో ప్రస్తుతం ఉన్న రిజర్వేషన్లను వాటి స్థాయిని పెంచడానికి అవసరమని ప్రభుత్వం నిర్ణయించింది అధ్యక్ష. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 243వ యొక్క క్లాస్ 6 ప్రభుత్వానికి వెనుకబడిన తరగతుల పౌరులకు అనుకూలంగా ఏదైనా పురపాలికల్లో ఏవైనా సీట్లు లేక పురపాలికలలో చైర్పర్సన్లు పదవులు ప్రత్యేకించి నిబంధనలు చేయడానికి వీలు సంకల్పిస్తోంది అధ్యక్ష. పై తెలిపిన లక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ప్రభుత్వం తెలంగాణ పురపాలికల చట్టం 2019 తగు విధంగా సవరించడానికి నిర్ణయించింది అధ్యక్ష. ప్రతిపాదిక సవరణ వెనుకబడిన తరగతులకు అనుగుణంగా పట్టణ స్థానిక సంస్థలైన పురపాలికల్లో ఎన్నుకోబడ్డ సభ్యులు, చైర్పర్సన్లు మరియు పురపాలక కార్పొరేషన్లోని మేయర్ సీట్ల రిజర్వేషన్ల స్థాయిని సముచితంగా కల్పించడానికి రాష్ట్ర ప్రభుత్వం వీలు కల్పిస్తూ ఈ బిల్లుపై నిర్ణయం విషయంలో అమలు చేయడానికి మరి ఉద్దేశించబడ్డది అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో కూడా తీసుకొని ఒక విప్లవాత్మకమైన ఒక నిర్ణయం ప్రభుత్వం బలహీన వర్గాలకు సంబంధించి మరి ఏ ప్రభుత్వం చేయలేని, ఎప్పుడు ఎక్కడ కని విని ఎరగని రీతిలో సైంటిఫిక్ డేటాను సమీకరించడం ప్లానింగ్ కమిషను ఓ పక్షాన, అదేవిధంగా బలహీన వర్గాలకు సంబంధించిన డిపార్ట్మెంట్ ఇంకో పక్షాన, రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర ప్రజలకు మేము ఇచ్చిన హామీ మేరకు 42% ఓబీసీలకు రిజర్వేషన్ కల్పించాలనే ఆలోచనతో పాటు ఆచరణలో పెట్టాలని ఒక సంకల్పిత భావంతో మేము ఈరోజు మరి బిల్లు రూపేణ 42% మున్సిపల్ పరిధిలో ఉన్న స్థానిక సంస్థల్లో అన్నిట్లో కూడా 42% రిజర్వేషన్ని అమలు చేయాలని మేము మా ప్రభుత్వం రాకముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రతి ఇంటి గడపను ఈరోజు పోయి వారి డేటాను సేకరించడం, వారి విషయ సేకరించడం అంటే చిన్న పని కాదు అధ్యక్ష. ఏదో ఆషామాషిగా చేసి మేము ఈ సర్వే చేశాం, దాన్ని ఉపయోగించుకోవాలని చేయలేదు. ఈరోజు తరతరాలుగా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతి, వారి అభివృద్ధికి సంబంధించి ఎన్ని ఇబ్బందులు వచ్చినా ముందుకు పోవాలనే ఒక నిర్ణయంతో ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా మా కేబినెట్కి సంబంధించిన సహచరులు ఈరోజు ప్రభుత్వం పరంగా మా నాయకుడు ఈ రాహుల్ గాంధీ గారి నిర్ణయం యావత్ దేశంలోనే బలహీన వర్గాలకు సంబంధించి 42% రిజర్వేషన్ అమలు చేసి తీరుతాము అని చెప్పిన మాటకు అనుగుణంగా ఈరోజు మేము ఈ విధమైన ఒక నిర్ణయం చేసి బిల్లు రూపేణ ప్రవేశపెడతా ఉన్నాం.
అందరూ కూడా బలహీన వర్గాలకు సంబంధించిన అభ్యున్నతిని కోరుతారని ఆకాంక్షిస్తా ఉన్నాం. బలహీన వర్గాలకు రాజకీయంగా, విద్యపరంగా, ఉద్యోగపరంగా ఈ రోజు వారందరూ కూడా మాతోని కలిసి వస్తారని మేము ఇంతపూర్వకం కూడా ఈరోజు ఓబీసీ రిజర్వేషన్లకు సంబంధించి పటిష్టంగా కూడా ప్రతి సభ్యుడికి ఆలోచనలు తీసుకోవాలని, వారి ఒపీనియన్ తీసుకోవాలని, ఈరోజు ఒక డెమోక్రటిక్ ప్రాసెస్ ద్వారానే మరి మేము చట్టాన్ని చేయడానికి ఆలోచన చేస్తా ఉన్నాం. దీంట్లో అందరూ కూడా సహకరించాలని మరి మన అందరి బాధ్యతలో భాగంగా బలహీన వర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ రాబోయే కాలంలో వారి అభ్యున్నతికి మనమందరం కూడా కారకులు కావాలని ఈరోజు మీ అందరిని కూడా కోరుతూ మరి గౌరవ సభ్యులందరూ ఇచ్చే ఇంకేమైనా సూచనలు ఉంటే వారి సూచనలు ఇంతకుముందు కూడా తీసుకోవడం జరిగింది. ఈరోజు బిల్లు రూపేణ పెడతా ఉన్న సందర్భంలో ఇంకేదైనా వారి సూచనలు ఉంటే తప్పకుండా ఆలోచన చేస్తాం ప్రభుత్వ పరంగాని మీ ద్వారా వారికి తెలియజేస్తూ మరి ఇవే మా ఉద్దేశాలను మేము వారి ద్వారా తెలియజేస్తున్నాం. స్పీకర్ సార్.